సెప్టెంబర్ 16 చరిత్రలో ఈరోజు 1965 సెప్టెంబర్ 16న లెఫ్టినెంట్ కల్నల్ ఏబి తారాపూర్ బలిదానం చేయబడింది. ఆయన భారత సైన్యంలో ప్రముఖ అధికారి. 1965లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధంలో అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించి దేశం కోసం అత్యున్నత త్యాగం చేశారు. ఆ తర్వాత 1965వ సంవత్సరంలోనే ఆయనకు మరణానంతరం పరమవీర చక్ర లభించింది. లెఫ్టినెంట్ కల్నల్ ఏబి తారాపూర్ 1965 యుద్ధ సమయంలో సియాల్కోట్ సెక్టార్లోని పూనా హార్స్ రెజిమెంట్కు కమాండర్ ఆఫీసర్. 1965 సెప్టెంబర్ 11న లెఫ్టినెంట్ కల్నల్ తారాపూర్ రెజిమెంట్పై పాకిస్తాన్ సైన్యం భారీ సాయుధ బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. రెజిమెంట్ శత్రు పాకిస్తానీ బలగాల దాడిని ధిక్కరించి తన స్థావరంలో నిలబడి ధైర్యంగా పిల్లోరాపై దాడి చేసింది. కానీ ఈ సమయంలో లెఫ్టినెంట్ కల్నల్ తారాపూర్ గాయపడ్డారు. అయినప్పటికీ ఆయన దృఢంగా నిలబడి వజీర్వాలి, జసోరన్ ఇంకా బుతూర్ డోంగ్రాడీని స్వాధీనం చేసుకోవటానికి తన రెజిమెంట్కు నాయకత్వం వహించారు. పాకిస్తాన్కు చెందిన 60 ట్యాంకులను కూడా ధ్వంసం చేసింది. అయితే లెఫ్టినెంట్ కల్నల్ తారాపూర్ ట్యాంకుకు షెల్ తగిలి మంటలు చెలరేగాయి. దీని కారణంగా తారాపూర్ అమరుడయ్యారు. 1994 సెప్టెంబర్ 16న మేజర్ రాజీవ్ కుమార్ జూన్ నేతృత్వంలోని భారత సైన్యం చేసిన ఒక పెద్ద ఆపరేషన్ అనంతనాగ్లో ఒక ముఖ్యమైన ఎన్కౌంటర్కు దారితీసింది. దీనికి ఆయనకు అశోక చక్ర లభించింది. 1994 సెప్టెంబర్ 16న జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్లో ఉగ్రవాదులపై సెర్చ్ ఆపరేషన్కు నాయకత్వం వహించారు. ఆయన బృందం తీవ్రవాదుల నుండి భారీ కాల్పులను ఎదుర్కొంటున్నప్పుడు మేజర్ రాజీవ్ కుమార్ ఉగ్రవాదుల వెనక వైపుకు వెళ్లి గ్రెనేడ్ విసిరి ఒక ఉగ్రవాదిని చంపారు. మేజర్ తీవ్రంగా గాయపడినప్పటికీ ఆయన వెనక్కి తగ్గకుండా మరో ఉగ్రవాదిని కూడా హతమార్చారు. ఈ ఎన్కౌంటర్లో రాజీవ్ కుమార్ జూన్ బలి అయ్యారు. ఆయన ధైర్య సాహసాలకు మరణానంతరం అత్యున్నత సైనిక గౌరవం అశోక చక్రను ప్రదానం చేశారు. ఇది కాకుండా జమ్మూ ఇంకా కాశ్మీర్లో ఆయన శౌర్యం ఇంకా సాహసోపేతమైన చర్యకు ఆయనకు శౌర్య చక్ర కూడా లభించింది. ఆయన త్యాగం చేసే సమయానికి రాజీవ్ కుమార్ జూన్ వయసు కేవలం 24 సంవత్సరాలు. 1965 సెప్టెంబర్ 16న జియా ఉల్ హక్ పాకిస్తాన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1997 జూలై 5న జియా ఉల్ హక్ పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోపై సైనిక తిరుగుబాటును నిర్వహించారు. ప్రభుత్వాన్ని కూలదోసి దేశంలో సైనిక పాలనను నెలకొల్పారు. ఈ తిరుగుబాటు తర్వాత జియా ఉల్ హక్ తాను పాకిస్తాన్ అధికారిగా నియమించుకున్నారు. ఇంకా కొత్త సైనిక ప్రభుత్వాన్ని స్థాపించారు. ఆ తర్వాత దేశంలో మార్షల్ లా అమల్లోకి వచ్చింది. జియా ఉల్ హక్ పాలనలో పాకిస్తాన్ కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించింది. దీనిని 1979 రాజ్యాంగం అని పిలుస్తారు. దీనితో పాటు జియా ఉల్ హక్ తన పాలనలో పాకిస్తాన్లో కఠినమైన సైనిక పాలన విధించారు. రాజకీయాల్లో జోక్యం చేసుకుని పలువురు రాజకీయ నేతలను అరెస్టు చేశారు. ఆయన పాలనలో పాకిస్తాన్లో ఇస్లామిక్ చట్టాలు అమలు చేయబడ్డాయి. ఇంకా అనేక ఇస్లామిక్ సామాజిక ఇంకా చట్టపరమైన మార్పులు చేయబడ్డాయి. 1988 ఆగస్టు 17న జియా ఉల్ హక్ విమాన ప్రమాదంలో చనిపోయారు. ఆయన విమాన ప్రమాదానికి గల కారణాలపై ఖచ్చితమైన ఆధారాలు కనుగొనబడలేదు. అయితే విమానంలో ఉంచిన మ్యాంగో బాక్సులో ప్రమాదకరమైన గ్యాస్ ఉందని, దీంతో విమానం కూలిపోయిందని చెబుతారు. పాపువా న్యూ గినియా 1975 సెప్టెంబర్ 16న ఆస్ట్రేలియా నుండి స్వాతంత్ర్యం పొందింది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం పాపువా న్యూ గినియాలో కొంత భాగం బ్రిటిష్ కాలనీ, మరొక భాగం ఆస్ట్రేలియా పరిపాలనలో ఉంది. 1949లో పాపువా ఇంకా న్యూ గినియాలను ఒక పరిపాలనా భూభాగం కలిపారు. దీనిని ఆస్ట్రేలియా పరిపాలనా నియంత్రణలో ఉంచింది. 1960లు ఇంకా 1970లలో పాపువా న్యూ గినియాలో స్వాతంత్ర్యం కోసం పిలుపులు తీవ్రమయ్యాయి. ఆ తర్వాత స్థానిక నాయకులు ఇంకా రాజకీయ ఉద్యమాలు స్వాతంత్ర్య డిమాండ్ను మరింత బలపరిచాయి. 1975 సెప్టెంబర్ 16న పాపువా న్యూ గినియా అధికారికంగా స్వాతంత్ర్యం పొందింది. ఇంకా ఆస్ట్రేలియా నుండి పూర్తిగా స్వతంత్ర సార్వభౌమ దేశంగా మారింది. స్వాతంత్ర్యం తరువాత పాపువా న్యూ గినియా రాజ్యాంగ ప్రభుత్వాన్ని స్థాపించింది. ఇంకా ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నుకోబడిన ప్రతినిధులచే పాలించబడుతుంది.
1932 సెప్టెంబర్ 16న బ్రిటిష్ వైద్యుడు సర్ రోనాల్డ్ రాస్ బ్రిటిష్లో మరణించారు. మలేరియాను వ్యాప్తి చేసే ఆడ అనాఫిలిస్ ఆయన 1897 ఆగస్టు 20న ఈ గుర్తింపును పొందారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో మలేరియాతో బాధపడుతున్న వారికి వైద్యం చేసేవారు. ఈ సమయంలో ఆయన మలేరియా రోగి శరీరంపై ఉన్న దోమల కణాలని అధ్యయనం చేశారు. ఈ రోజున ఆయన ఆడ అనాఫిలస్ దోమ శరీరంలో మలేరియా పరాన్న జీవిని మొదటిసారి చూశారు. దీంతో మలేరియా దోమ కుట్టడం ద్వారా వ్యాపిస్తుందని రుజువైంది. ఆయన మలేరియా జీవిత చక్రాన్ని అర్థం చేసుకోవటానికి అనేక ప్రయోగాలు చేశారు. అందులో ఆయన మలేరియా సోకిన మానవుల రక్తాన్ని దోమల్లోకి ఇంజెక్ట్ చేసి ఆపై దోమల అంతర్గత భాగాలను పరిశీలించారు. ఆయన ఆవిష్కరణ మలేరియా చికిత్స ఇంకా నివారణకు కొత్త మార్గాలను తెరిచింది. ఈ ఆవిష్కరణకు రోనాల్డ్ రాస్కు 1902లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. సెప్టెంబర్ 16ని ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజును అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం అని కూడా అంటారు. ఓజోన్ పొర ప్రాముఖ్యత ఇంకా దాని పరిరక్షణకు తీసుకున్న చర్యల గురించి అవగాహన పెంచే లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఓజోన్ పొర అనేది భూమి వాతావరణంలోని పలుచని పొర. ఇది ప్రధానంగా స్ట్రాటో ఆవరణలో ఉంది. ఈ పొర సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అతినీల లోహిత కిరణాలను గ్రహిస్తుంది, తద్వారా భూమిపై జీవనాన్ని కాపాడుతుంది. ఓజోన్ పొర క్షీణిస్తే యూవీ కణాలు నేరుగా భూమి ఉపరితలంపైకి చేరుకుంటాయి. చర్మ క్యాన్సర్, కంటి శుక్లం ఇంకా ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది కాకుండా ఈ కిరణాలు వృక్ష సంపద ఇంకా జలచరాలకు కూడా హానికరం. 1994లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఓజోన్ పొరను సంరక్షించాల్సిన ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికి సెప్టెంబర్ 16న ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా ప్రకటించాలని నిర్ణయించింది.